రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు శ్రీ వెంకటేశ్వర జనరల్ మార్కెట్ అధ్యక్షులు నందిపు శ్రీనివాస్ ప్రతిష్టాత్మకమైనది ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి కన్వీనర్ గా నియమితులయ్యారు. అలాగే ది రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి యూనివర్సిటీ మాజీ అసిస్టెంట్ గవర్నర్ బోర్లగడ్డ వెంకట సుబ్బారాయుడు ఏపీ ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ తూర్పుగోదావరి జిల్లా చైర్మన్ గా నియమితులయ్యారు. నందపు శ్రీనివాస్ బోర్లగడ్డ వెంకట సుబ్బారాయుడు 3 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. ప్రతిష్టాత్మకమైన ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీలో పదవులు పొందిన నందెపు బోర్లగడ్డలను ది రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ పాలకవర్గ కార్యవర్గ మరియు బిల్డింగ్ ట్రస్ట్ సభ్యులు అభినందించారు. ఛాంబర్ అధ్యక్షుడు తవ్వా సూర్యనారాయణమూర్తి, గౌరవ కార్యదర్శి ఆకుల శ్రీనివాస్ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. వాట్సాప్ గవర్నెన్స్ లో భాగంగా తూర్పుగోదావరి జిల్లా పోలీస్ శాఖలో కూడా వాట్సాప్ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు ఎస్పీ డి నరసింహకిషోర్ వెల్లడించారు. 9553000009 ద్వారా నంబర్ను సేవ్ చేసుకోవడం ద్వారా సేవలు పొందవచ్చని ప్రజలకు సూచించారు. ప్రజలు ఫిర్యాదుదారులు పోలీస్ స్టేషన్కు వెళ్లకుండానే వాట్సాప్ ద్వారా పోలీస్ సేవలను పొందవచ్చన్నారు. ఈ చలాన్ చెల్లింపు, ఎఫ్ఐఆర్ నకలు పొందడం, ఎఫ్ఐఆర్ స్టేటస్, కేసు దర్యాప్తు దశను తెలుసుకోవడం వంటి సేవలు సులభంగా పొందవచ్చని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. పల్లె పండుగతో గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందని, గ్రామీణ రూపురేఖలు మారుతున్నాయని ఏపీ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. సోమవారం పల్లె పండుగ 2.0లో భాగంగా నిడదవోలు నియోజకవర్గంలోని సింగవరం, కంసాలిపాలెం, రావిమెట్ల, తిమ్మరాజుపాలెం, ఉనకరమిల్లి, తాడిమళ్ల, కోరుమామిడి గ్రామాల్లో దాదాపు ₹1 కోటి ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ నిధులతో చేపట్టిన సీసీ రోడ్లు, పశువుల షెడ్ నిర్మాణ ప్రారంభోత్సవాల్లో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మంత్రి కందుల దుర్గేష్ తో పాటు స్థానిక టీడీపీ ఇన్ఛార్జ్, రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ బోరుగుపల్లి శేషారావుతో ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం కంసాలిపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛ సంక్రాంతి గ్రామ సభలో పాల్గొని ప్రసంగించారు. నిడదవోలు నియోజకవర్గ ప్రజల విజ్ఞప్తి మేరకు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లతో చర్చించి నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో సీసీ రహదారులు వేయిస్తున్నామన్నారు. డ్రైన్ల నిర్మాణానికి కృషి చేస్తున్నానన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసినందుకు రాష్ట్రంలోని తొలిసారి 11 కోట్ల ఎన్ఆర్ఈజీఎస్ నిధులను నిడదవోలు నియోజకవర్గానికి కేటాయించారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో కూటమి నాయకులు మంత్రి కందుల దుర్గేష్ కు ఘనస్వాగతం పలికారు. జై కందుల నినాదాలు చేశారు. గ్రామ సభల్లో భారీ ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. కోనసీమలోని ఇరుసు మండలో ఓఎన్జీసీకి చెందిన బావి నుంచి వెలువడిన బ్లోఅవుట్ ఇంకా అదుపులోకి రాలేదు. అయితే బావి నుంచి మంటల స్థాయి తగ్గిందని అధికారులు తెలిపారు. మంటలు ఎగసిపడుతుండటంతో పరిసర ప్రాంతాల్లోని కొబ్బరి తోటలు దహనమవుతున్నాయి. కిలోమీటర్ల మేర దట్టమైన పొగలు అలుముకున్నాయి. బ్లోఅవుట్ కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రజలు పాసర్లపూడి బ్లోఅవుట్ ను మరోసారి గుర్తు చేసుకుంటున్నారు. మంటలను అదుపు చేసేందుకు ఓఎన్జీసీ నిపుణులతో పాటు అంతర్జాతీయ నిపుణులను రప్పించేందుకు చర్యలు తీసుకుంది. రేపటికి మంటలు అదుపులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి, పూణే మాజీ ఎంపీ సురేష్ కల్మాడి ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పూణేలోని దీనదాన్ మంగేష్కర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సురేష్ కల్మాడి రాజకీయాలతో పాటు సైనిక, క్రీడా పరిపాలన రంగంలోనూ కీలక పాత్ర పోషించారు. పూణే నుంచి పలుమార్లు లోక్సభకు ఎన్నికైన ఆయన కేంద్ర రైల్వే శాఖలో సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. భారతీయ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. పూణేలో 1944లో జన్మించిన కల్మాడి 1964 నుంచి 72 వరకు భారత వైమానిక దళంలో పైలట్గా సేవలందించారు. 1965, 1971 భారత్ పాకిస్తాన్ యుద్ధాల్లో ఆయన పాల్గొన్నారు. నమస్కారం, మీరు చూస్తున్నది సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. విద్యుత్ ఛార్జీలపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారన్న హోంమంత్రి అనిత. ట్రూ అప్ ఛార్జీల విషయంలో ప్రభుత్వం చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుందని వెల్లడి. పెరుమాళ్లపాడులో మీ భూమి మీ హక్కు సభలో రైతులకు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన మంత్రి ఆనం. రాజముద్ర, క్యూఆర్ భూముల కొలతలతో ప్రభుత్వం వీటిని రూపొందించిందని స్పష్టం. ఏపీ వాళ్లు నీరు దోచుకుంటున్నారన్న బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆరోపణలో వాస్తవం లేదన్న ఎమ్మెల్యే సోమిరెడ్డి. అబద్ధపు ఆరోపణలతో ఓట్లు రావని ఎద్దేవా. స్వప్రయోజనాల కోసం తెలంగాణ సీఎంతో ఏపీ సీఎం చంద్రబాబు కుమ్మక్కయ్యారు. విమర్శలు గుప్పించిన కర్నూలు వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి.
గత ప్రభుత్వంలో కరెంటు బిల్లులు ఏ విధంగా వచ్చేవో ప్రజలందరికీ తెలుసునని, గత ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రజలు అనేక ఆందోళనలు చేశారని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. విద్యుత్ ఛార్జీలపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారని, ట్రూ అప్ ఛార్జీల విషయంలో ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని అన్నారు. ప్రజలపై ఎలాంటి భారం లేకుండా ట్రూ అప్ ఛార్జీలు ప్రభుత్వమే భరిస్తుందని, ప్రతి యూనిట్కి 13 పైసలు తగ్గించిందని తెలియజేశారు. ఈరోజు మీరు అబ్జర్వ్ చేస్తే సూర్య గారికి సంబంధించి ఎస్సీ ఎస్టీస్కి కూడా కంప్లీట్గా వాళ్ళకి ఉచిత సోలార్ రూప్ టాప్లు ఇవ్వడానికి కూడా ఈరోజు సిద్ధపడ్డాం. వాటితో పాటు బీసీ వర్గాలకి కేంద్రం ఇచ్చిన సబ్సిడీతో పాటు ఇంకొక 20,000 రూపీస్ ఎక్స్ట్రా ఈరోజు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే సోలార్ యూజ్ చేస్తారో వాళ్ళ ఇంటికి సంబంధించిన విద్యుత్ వాడుకోవడమే కాకుండా ఇంకా వాళ్ళ దగ్గర మిగిలింటే కనుక ఆ మిగిలిన విద్యుత్తుని తిరిగి గవర్నమెంట్కి వాళ్ళు సేల్ చేసుకోవచ్చు. మళ్ళీ తిరిగి యూనిట్ ఛార్జెస్ కూడా వాళ్ళకి ఇంతైనా యూనిట్ ఛార్జ్ కూడా వాళ్ళకి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఒక దార్శకత కలిగిన నాయకుడుగా గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన ప్రతి పని కూడా ఈరోజు ప్రజల అభిష్టం మేరకు ప్రజల అభివృద్ధికి దిశగా ఈరోజు ముందుకెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. దీనికి చాలామంది ఎన్నెన్నో రకాలుగా మాట్లాడతారు. ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు విద్యుత్ రంగం అనేది ఏంటంటే చాలామంది రాజకీయాలకు ఉపయోగించుకునే పరిస్థితి విద్యుత్ అనేదాన్ని. ఇప్పుడు రాజకీయాలతో కాదు, ఇది ప్రజల జీవితాలతో ముడిపడిన సందర్భం. ఎందుకంటే విద్యుత్ అన్నది ఆ రోజు 9 సార్లు పెంచిన పరిస్థితి, ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డారో మా కళ్ళతో మేము చూసాం. మళ్ళీ తిరిగి ప్రజలు ఆ కష్టాలు పడకూడదని ఆ రోజే మేము మాట ఇచ్చిన ప్రకారమే ఈరోజు ఇచ్చిన మాటే కాకుండా ఇవ్వని మాటలని కూడా ఈరోజు వాటన్నిటిని కూడా ప్రజల అభిష్టం మేరకు ఇప్పుడుకొచ్చే ప్రజలు మాకు ఇది కావాలి అంటే ఇచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మీ అందరికీ తెలుసు, ఈరోజు మనకి ఒక రెవెన్యూకి సంబంధించి పట్టాదారు పాస పుస్తకాలు, రాజముద్రతో పట్టాదారు పాస పుస్తకం ఎవరెవరో బొమ్మలు వేసో, లేకపోతే సీఎం బొమ్మ ఉందో, లేకపోతే రెవెన్యూ మినిస్టర్ బొమ్మ ఉందో పెట్టి మేము పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వట్ల, రాజముద్రతో. ఎందుకంటే భూమి అన్నది ఒక రకమైన ఎమోషన్. నా భూమి మీద నా బొమ్మ ఉండాలి, లేకపోతే నా భూమి మీద నా పేరు ఉండాలి అనుకుంటారు. లాస్ట్ గవర్నమెంట్లో ఆఖరికి సమాధి రాళ్ళ మీద కూడా వాళ్ళ బొమ్మలు వేసుకునే పరిస్థితులు వచ్చేసినాయి. ఆఖరితో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసినందుకు మనందరి తరపున, మీ అందరి తరపున, పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలందరి తరపున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎప్పటి నుంచో పాయకరావుపేట, అదేవిధంగా ఈ నక్కపల్లి ఇటువైపు ఉన్న వాళ్ళందరికీ ఒక కళ రెవెన్యూ డివిజన్ అన్నది. రెవెన్యూ డివిజన్ అన్నది పెద్ద మనసు చేసుకొని ఇక్కడ ఇండస్ట్రియలైజేషన్స్ జరుగుతున్నాయి. ఫర్దర్గా ఇక్కడ అవసరం అనే ఉద్దేశంతో అందరికీ మిడ్ పాయింట్ అయిన అడ్రోడ్ జంక్షన్ని, సార్ కూడా అడ్రోడ్ జంక్షన్ అనేసరికి చాలా అదే అడ్రోడ్ జంక్షనే ఉండాలి, అది అందరికీ కూడా మిడ్ పాయింట్ ఆ జంక్షన్ అడ్రోడ్ జంక్షన్ అని పెట్టండి రెవెన్యూ డివిజన్ అని చెప్పి సార్ కూడా సజెస్ట్ చేసి ఈరోజు ఒక మంచి ప్రయారిటీ ఇచ్చి అడ్రోడ్ జంక్షన్ని ఒక రెవెన్యూ డివిజన్గా మార్చినందుకు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీరు చూస్తున్నారు ఈరోజు పాయకరావుపేట నియోజకవర్గం అన్ని రంగాల్లోని కూడా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళటం. ఒక పక్క అభివృద్ధిలోనైతే R&B డిపార్ట్మెంట్కి సంబంధించి దగ్గర 30 కోట్ల రూపాయలు ఈరోజు R&B డిపార్ట్మెంట్కి ఓన్లీ రోడ్లు కాక ఇప్పుడు అడ్రోడ్ నుంచి నర్సీపట్నం రోడ్ ఎప్పటి నుంచో కళ అందరికీ కూడా, నేను కూడా దాని మీద పాదయాత్ర చేశాను. కాకపోతే కొంచెం టెక్నికల్ ఇష్యూ వల్ల ఈ లేట్ అయింది. ఆ లేట్కి అయితే నేను ప్రజలను క్షమించమని అడుగుతున్నా. ఎందుకంటే ఆ రోజు నేను వచ్చిన వెంటనే వేయిస్తానని ఫాలోఅప్ చేసుకున్నాము. కానీ ఈరోజు మళ్ళీ తిరిగి ఆ రోడ్డు వేయించుకుంటున్నాం. ఒకటే, మేము మాట ఇచ్చామంటే మాట తప్పు. దాన్ని బేస్ చేసుకునే ఈరోజు ఎక్కడెక్కడ ఈరోజు సిహెచ్ఎల్పురం నుంచి జానకీపేట మనకి తీనార్ల వరకు రోడ్డు కూడా ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. దార్లపూడి నుంచి లోపలికి రోడ్డు కూడా శంకుస్థాపన చేసుకున్నాం. ఇంకా చూస్తే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి రీసెంట్గా నేను లాస్ట్ ఇయర్ కూడా చెప్పట్లే, మొన్న ఇయర్కి సంబంధించి మొన్న మళ్ళా గ్రాంట్లో 20 కోట్ల రూపాయలు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇవ్వటం. సో అన్ని రంగాల్లోని కూడా అన్ని రకాలుగా కూడా అన్ని విభాగాల్లోని కూడా అభివృద్ధి పదం వైపు ముందుకు తీసుకెళ్ళడానికి నా శ్రాయశక్తుల నేను కృషి చేసిన. దీనికి నా అందరి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అధిక భద్రతా ప్రమాణాలతో రూపొందించిన పట్టాదారు పాస్ పుస్తకాలతో రైతుల ఆస్తులకు భరోసా ఉంటుందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. రాజముద్ర, QR, భూముల కొలతలతో వీటిని ప్రభుత్వం రూపొందించిందన్నారు. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం పెరుమాళ్లపాడులో నిర్వహించిన మీ భూమి మీ హక్కు సభలో ఆయన పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రీసర్వే పేరుతో గత ప్రభుత్వం 685 కోట్లు వృధా చేస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది చివరికల్లా రైతులందరికీ నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేస్తుందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రామలక్ష్మణులా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. 5 సంవత్సరాల క్రితం వాళ్ళు ఏమి చేశారు అనేటువంటి దానిలోకి వెళ్లే కన్నా
చివరిలో వాళ్ళు 5 సంవత్సరాలు పూర్తయ్యే సమయంలో రైతుల భూముల్ని, కోట్లాది ఎకరాల భూమి ఈ రాష్ట్రంలో ఉంది. ఆ భూమి ఏ విధంగా దీన్ని రైతులకి దక్కకుండా చేయాలి అనేటువంటి దానిలో ఆలోచన చేసి వాళ్ళు ఒక ల్యాండ్ టైటిలింగ్ చట్టం అనేది తీసుకొచ్చారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం అంటే ఏం లేదు, ఆ భూమి మీద ఉన్నటువంటి హక్కు ఎప్పుడైనా ఎవరైనా తీసేయచ్చు. ప్రభుత్వం అని చెప్పి రాసుకోవచ్చు, లేకుంటే ఇంకొకరిదని రాసేయచ్చు. ఆ విధమైన చట్టాన్ని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని భయభ్రాంతులకు గురిచేసి రైతుల పట్ల కర్కశంగా వ్యవహరించడానికి ఆనాడు ఒక ప్రయత్నం జరిగింది. కానీ మనం అధికారంలోకి వస్తే ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఎన్నికల ప్రణాళికలో పెట్టిన సూపర్ 6లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దాన్ని రద్దు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఎన్నికలు పూర్తయ్యే అధికారంలోకి వచ్చాం, ప్రజలు నమ్మారు, విశ్వసించారు. మనం రాగానే ప్రజల యొక్క ఆస్తుల మీద ప్రజలకే హక్కు ఉండాలి, రైతుల యొక్క భూమికి రైతే హక్కుదారుడిగా ఉండాలి తప్ప ఎవరో దీన్ని లక్కునే పరిస్థితి రాకూడదని చెప్పి ఆనాడు అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే ఇప్పటికి 4 మాసాల క్రితమే మొదటి సమావేశంలో అప్పుడు ప్రభుత్వం పెట్టిన ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని వెంటనే రద్దు చేశాం. రాష్ట్రం మొత్తం మీద 7,200 గ్రామాల్లో ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి పాస్ పుస్తకాలని 23 లక్షల మందికి వాళ్ళు ఇచ్చారు. ఒక 12 లక్షలు ఇవ్వడానికి తయారు చేసి పెట్టుంటే ఈలోగా మీ అందరి దయతో కొత్త ప్రభుత్వం వచ్చి వాటిని ఆపింది. మొన్న ఎన్నికలకు ముందు మీకు ఇచ్చిన పాస్ పుస్తకం ఇది, అంతేనా అమ్మా? ఈ పాస్ పుస్తకాలకైనా మీకు ఇచ్చింది, ఏమైనా తేడా ఉందా? ఇది కూడా లేదా? ఇది ఇచ్చారు. దీనిలో అప్పటి ముఖ్యమంత్రి గారి ఫోటో, ఇప్పుడు ఆయన లేడు. ఎవరు చెప్పాలి దీనికి సమాధానం? ప్రభుత్వం దగ్గరికి పోతే ఈ ఫోటో కనబడితే వాళ్ళు మాట వింటారా? వినరు. కాగితం తిప్పాం, పెరుమాళపాడు గ్రామమే, పలసాని నారాయణ ఉన్నారా? ఇక్కడ ఎవరు ఉన్నారు? నీ ఫోటోనే కదా. దీంట్లో మళ్ళా చిన్న బొమ్మ, దీంట్లో ఎక్కడ రాజముద్రలు కనపట్లేదు, చిన్న బొమ్మ ఆయనదే, అప్పటి ముఖ్యమంత్రి గారిదే. ఇంకొక పేజీ తీసాం, భూమి 2 ఎకరాల 30 సెంట్లు ఉందని రాశారు. సరే మంచిది. దీని మీద చూస్తే దీని మీద కూడా ఆయన బొమ్మ. ఇప్పుడు ఈ నారాయణ హక్కుదారుడా లేకుంటే పోయిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హక్కుదారుడా? దీనికి చెప్పాలి. ఆయన ముఖ్యమంత్రిగా ఇస్తే ఆయన పోయి అడుగుపోయా నీ భూమి ఎక్కడ ఉందా అంటే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ పరిపాలన కేవలం సుపరిపాలనే కాదు, రామరాజ్యం తీసుకురావాలనేటువంటి తపన, ఆ తపనతో పనిచేసేటువంటి రామలక్ష్మణుల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇవాళ ముందుకు నడుస్తూ మోడీ గారి ఆశీస్సులతో మన రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం అనేటువంటి 2 కళ్ళని సువర్ణాధ్యాయంలోకి రాష్ట్రాన్ని తీసుకుపోవడానికి చేసేటువంటి కృషిలో మీరందరూ భాగస్వాములు అవ్వండి. మీరందరూ చేయి కలిపి ముందుకు రండి. తెలంగాణ మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు చేసిన ఆరోపణలపై సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. ఏపీ వాళ్లు నీరు దోచుకుంటున్నారనే హరీష్ రావు ఆరోపణలు వాస్తవం లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఆరోపణలకు ప్రజలు ఎన్నికల్లో సమాధానం చెప్పారని, అబద్ధపు ఆరోపణలతో ఓట్లు రావని అన్నారు. ఏడాదికి 1000 టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుని రాయలసీమ వంటి ప్రాంతాలకు నీటిని అందించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. 2 రాష్ట్రాలు విడిపోయినా అన్నదమ్ముల్లానే ఉండాలి తప్ప విద్వేషాలు రెచ్చగొట్టవద్దని కోరారు. చంద్రమోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఏదైనా పబ్లిక్ తరఫున, రైతుల తరఫున కొన్ని ఇష్యూస్ మీద ఎవరైనా మాట్లాడచ్చు. ఇప్పుడు రీఆర్గనైజేషన్ అంటే నేను డైరెక్ట్గా లెటర్లు పెట్టా, పబ్లిక్ ఇష్యూ అది. నేను బీయింగ్ ఏ రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే ఆ కమిటీ మంత్రులకు పెట్టాను, సీఎంఓ ఆఫీస్కి పెట్టాను. ఫస్ట్ టైం పెట్టి మీడియాకి రిలీజ్ చేశాను, సెకండ్ టైం ఇంకా డీటెయిల్గా పంపించాను, ప్రెస్కి రిలీజ్ చేయలే. ఆ బాధ్యతలు ఉంటాయి, పబ్లిక్ లైఫ్లో ఉంటాయి. నీ మాదిరిగా ఎదవ కూతలు కూసేదానికి కాదు. అసలు నువ్వు చెప్పేది ఏమని? ఇప్పుడు సర్వేపల్లి పనులు ఆపేయమంటావా చెప్పు.
చంద్రమోహన్ రెడ్డి తినేస్తున్నాడు అబ్బా కొడుకులు అంటే పనులు ఆపేయమంటావా? ఆ 16 కోట్ల 90 లక్షలు కూడా ఆపేయమంటావా? నీ పొట్టి సిగ్గులేని వాళ్ళని జిల్లా పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి ఎట్ట పెట్టుకున్నాడు? ఇప్పుడు నిన్న గురవయ్య అనేవాడు ఇడంపల్లిలో అతని భార్య అతని అత్త ఇద్దరు బావమద్దులు మొదటి రోజు గురవయ్య అమ్మని కొట్టారు, బట్టలు ఇప్పేసేసి రోడ్డు మీద కూర్చోబెట్టారు కొట్టి. గురవయ్య తల్లిని రెండో రోజు తండ్రిని కొట్టారు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్ కూడా మీకు చదివినిపిస్తా. నన్ను ఎన్ని గంటలకి, సాయంత్రం 7 గంటలకి ఎట్ట కొట్టాడు, ఎవరెవరు కొట్టారో వాళ్ళ నాయన ఇచ్చిన కంప్లైంట్ ఎఫ్ఐఆర్ హాస్పిటల్కి చూపించుకుని వాళ్ళ తల్లి ఆ దెబ్బలతో కూడా చూపించింది. నిన్న నువ్వు స్టేషన్కి పోయి ఆయన ఏదో ముందు దాగే ప్రయత్నం చేశానని చెప్తే సిఐ కొట్టాడంటావు. నువ్వు సిఐ టచ్ కూడా చేయలే. నేను ఫైనల్గా పదే చెప్పింది ఏంటంటే, ఈరోజు నీ కాన్స్టిట్యున్సీలో ఎన్ని కోట్లు, ఇది ఒకటే ఒక సంవత్సరం 48 కోట్లు ప్లస్ ఓఎండ్ఎం రెగ్యులర్ ఫండ్స్ ఇవన్నీ కలిసి నీ దాని మీద ఆల్రెడీ ఎంక్వైరీ చేశారు. ఆ కృష్ణమోహన్ని ఎస్సీ సస్పెండ్ అవుతాడు, ప్యాకేజెస్ రిజెక్ట్ చేసి సిఈ పంపిస్తే నువ్వు చెప్పినట్టు ప్యాకేజీ మీద సంతకం పెట్టి ఆఫీసులో కూర్చొని బిల్స్ చేసుకున్నారు. నేను ఫైనల్గా నువ్వు కోట్లలో స్టే తెచ్చుకోవడం, నీ బతుకు 57 ఎకరాలు రామదాస్ కంట్రీలో ఆ విపిఆర్ ఊరుబండి ప్రభాకర్ రెడ్డి కంపెనీలో ఇప్పించి రేపు ఉదయం ఎలక్షన్ ఈరోజు షెడ్యూల్ ఇచ్చిన రేపు ఎలక్షన్ కమిషన్ ప్రెస్ కాన్ఫరెన్స్ షెడ్యూల్ విడుదల చేస్తుందని అర్ధరాత్రి జీవో ఇచ్చి నీ అల్లుడిని దాంట్లో సీఈఓకి చేర్చుకున్నావు. సమాధానం చెప్పు జర్నలిస్టులకి. ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నావు కదా, నీ సిగ్గుంటే రేపు ఉదయాన ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ నోటిఫికేషన్ అనౌన్స్ చేస్తుంటే ఈరోజు రాత్రి జీవో ప్రభాకర్ రెడ్డి కంపెనీకి ఇచ్చావు 57 ఎకరాలు. అర్ధరాత్రి నీ అల్లుడు సీఈఓ అయిపోతాడా? అర్ధరాత్రి నీ సీఈఓ అల్లుడు కావాలి, నీ అల్లుడు సీఈఓ కావాలన్నా? ఇటువంటి దోపిడీలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఎకరా 50 లక్షలు చేసే 57 ఎకరాలు మరుపూర్లో ఇన్కమ్ ట్యాక్స్ అసిసీస్ ఫ్యామిలీ వాళ్ళది వేరే ఊరు, వాళ్ళకి 100 ఎకరాలు ఉన్నాయి. నువ్వు 57 ఎకరాలు తలా 5 ఎకరాలు నువ్వు పంచుతావా? 30 కోట్లు విలువ చేసే భూమిని కొమ్మలపూడిలో 19 ఎకరాల 30 సెంట్లు హైవే పక్కన ఉండేదాన్ని రికార్డులు మార్పిస్తావా? 36 ఎకరాలు సూరాయపాడంలో మార్పిస్తావా? 100 చిల్లర ఎకరాలు ఆల్తుర్తిలో ల్యాండ్ స్కామ్ జరిగేటట్టు చేస్తావా? మనిషివేనా నువ్వు? మేము ఇన్నేళ్ళు రాజకీయంలో ఉన్నాం, ఎక్కడ ఒక్క దాంట్లో మేము తప్పు చేసినట్టు నీ కూతలు తప్ప ఏ రోజు మేము ఎదుర్కోలే. కేవలం తన స్వప్రయోజనాల కోసం సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎంతో కుమ్మక్కై రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పనులను నిలిపివేశారని కర్నూలు వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ శాసనసభ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబు ద్రోహాన్ని బయటపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పనులు నిలిపివేయడం ద్వారా చంద్రబాబు రాయలసీమ ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టడంతో పాటు భావితరాలకు తీరని ద్రోహం చేశారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్రంలో కీలకంగా ఉన్నా కూడా చంద్రబాబు రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక గ్రాంట్స్ గురించి ఊసెత్తడం లేదన్న ఆయన రాయలసీమ మంత్రులకు ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాలు పట్టవా అని నిలదీశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం స్టార్ట్ చేయడం జరిగింది. ఇది రాయలసీమ ఎత్తిపోతల పథకం స్టార్ట్ చేసిన తర్వాతనే దీంట్లో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీరు కుమ్మక్కై రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మీరు పణంగా పెట్టి చేస్తున్నందుకు రాయలసీమ ప్రజలు ఏ రోజు క్షమించారని కూడా చెప్తున్నారు. మీరేదో క్షమాపణ చెప్పి తప్పుకుందామంటే చిన్న విషయం కాదు. ఇది రాయలసీమ ప్రజల భావి తరాలకు తరతరాలుగా అనుభవిస్తున్నటువంటి కరువు కాటకాల నుంచి బయటపడేదానికి వచ్చినటువంటి అవకాశం, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చినటువంటి అవకాశాన్ని మీరు పణంగా పెట్టి ఈరోజు కుమ్మక్కు రాజకీయాలు చేయడం వల్ల రేపు భావితరాల వాళ్ళు కూడా ఇదే రాయలసీమలో కరువు కాటకాలతో
వలసలు వెళ్ళి బతికేటువంటి పరిస్థితిని మీరు తీసుకొని వస్తుంటారు. ఇది క్షమార్హం కూడా కాదు, క్షమించడానికి కూడా వీలు లేనటువంటి కుమ్మక్కు రాజకీయాలు చేస్తూ ఉంటారు. నేను ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా అడుగుతున్నాను, మీకు మీ పదవులు ముఖ్యమా, మీ రాజకీయ మనుగడ ముఖ్యమా, మీ ప్రాంత అభివృద్ధి ముఖ్యమా? ఈ రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఎంపీలు తేల్చుకోండి. ప్రజలు కావాలన్నా రాయలసీమకు జరుగుతున్నటువంటి అన్యాయానికి మీరు నోరు విప్పగలుగుతారా లేదా? మీరు కూటమి ప్రభుత్వానికి భయపడి నోరు మూసుకొని ఉంటారా? రాయలసీమ ప్రజల గొంతు కోస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా? మీరు తెలుసుకోవాలి. తర్వాత మీ భవిష్యత్తు ఏందనేది రాయలసీమ ప్రజలు తెలుస్తారు. మీకు రాజకీయ మనుగడ కావాలంటే దీని మీద నోరు విప్పండి. చంద్రబాబు నాయుడు గారిని కానీ కూటమి ప్రభుత్వాన్ని కానీ ప్రశ్నించండి. మా ప్రాంతానికి, రాయలసీమ ప్రాంతం గొంతు కోయొద్దు, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మీరు పణంగా పెట్టి రాజకీయాలు చేయొద్దు అని మీరు అడగలేకపోతే రాజకీయంగా రాయలసీమ ప్రజలు మీకు సమాధి కట్టడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు నేను ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలకు నేను సూచిస్తూ ఉన్నాను, ఇప్పుడైనా సరే మీరు రాజకీయాలను పక్కన పెట్టి, మీ రాజకీయాల ప్రయోజనాలను పక్కన పెట్టి రాయలసీమ ప్రాంత ప్రజల కోసం నోరు విప్పండి, ప్రశ్నించండి. చంద్రబాబు గారిని ప్రశ్నించి ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కాపాడకుంటే మీరు కూడా రాయలసీమ ద్రోహులుగా మిగిలిపోతారు అనేది గుర్తుంచుకోవాలని మేము తెలియజేస్తూ ఉన్నాం. దీన్ని మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితులలో ఒప్పుకునే ప్రసక్తే లేదు. రైతులను, ప్రజలను మేము కూడగట్టుకుంటాం. రాయలసీమ ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయం మీద రైతులు, ప్రజలతో కలిసి పోరాటం చేస్తాం. దీన్ని ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులలో ఆగకుండా పోరాటం చేస్తాం. ఒకవేళ మీరు కుమ్మక్కై ఆపినా రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాయలసీమ ప్రజల కోసం రాయలసీమ ప్రాంత కరువు కాటకాల నుంచి బయటపడగొట్టేదానికి, విముక్తి కలిగించేదానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మళ్ళీ చేపడతాం. రాయలసీమను కరువు కాటకాల నుంచి బయటికి విముక్తి కలిగించేదానికి జగన్మోహన్ రెడ్డి గారు కంకణబద్ధులై ఉండాలని కూడా తెలియజేస్తాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అందరిలోనూ సంతోషాలు వెల్లివిరుస్తున్నాయని డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం వన్నెచింతలపూడిలో తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దంతులూరి వాసురాజు క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వన్నెచింతలపూడిలో తొలుత అంబేద్కర్, అల్లూరి సీతారామరాజు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ వన్నెచింతలపూడి గ్రామాన్ని స్వచ్ఛతకు మారుపేరుగా తీర్చిదిద్దాలన్నారు. అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రభుత్వ విప్ ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వాన్ని తూర్పారబట్టిన కృష్ణరాజు తీరును కొనియాడారు. అమలాపురం ఎమ్మెల్యే ఆయితాబత్తుల ఆనందరావు మాట్లాడుతూ జిల్లాలో 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాగునీటి సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వంతో మాట్లాడి సహకారం అందించాలని రఘురామకృష్ణరాజుని కోరారు. వన్నెచింతలపూడిని చూసి వీళ్ళు కూడా ఎంతో కొంత బాగుపడ్డాలా అనే విధంగా అయినా సరే నేను ప్రయత్నం చేస్తాను. సో నాకు ఒక మంచి ఆలోచనకి స్ఫూర్తినిచ్చిన మీ గ్రామ ప్రజలకు నేను రుణపడి ఉంటాను. కోనసీమ వారి మామూలుగా మన గోదావరి జిల్లాలో ఆప్యాయతకి మారుపేరని చెప్పి చెప్తారు. బట్
పురుషులంతా పుణ్య పురుషులు వేరేలాగా ఈ కొత్తగా ఏర్పాటైన 5 జిల్లాల్లో కోనసీమ జిల్లా వేరు, మీ కోనసీమ వల్ల ఆప్యాయతలు వేరు అన్నది మళ్ళీ నేను ఈరోజు ప్రత్యక్షంగా చూడటం జరిగింది. మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఖచ్చితంగా అంటే మాకు కొంచెం సంక్రాంతి ప్రెషర్స్ ఎక్కువ ఉంటాయి, చాలామంది బయట ఊరి నుంచి కూడా వస్తామని చెప్పారు. అది ఏమాత్రం ఛాన్స్ ఉన్నా ఖచ్చితంగా మీ ఊళ్ళో ఉండబోతున్న సంక్రాంతి వైభవాన్ని చూడటానికి ఖచ్చితంగా నేను వచ్చే ప్రయత్నం. ఇదివరకు ఒకసారి నాకు ఈ అరణ్యవాసం అంటారు, అజ్ఞాతవాసం అంటారు, 4 ఏళ్ళు ఢిల్లీ వెళ్ళక ముందు బుచ్చిబాబు ముమ్మిడివరం చాలా గ్రాండ్గా సంక్రాంతి వైభవాన్ని ప్రదర్శించారు. అప్పుడు అక్కడికి రావడం జరిగింది. 2020 జనవరిలో, ఫిబ్రవరి నుంచి నన్ను బహిష్కరించారు రాష్ట్రం నుంచి. ఆ జనవరిలో బుచ్చిబాబు గారి నియోజకవర్గానికి వెళ్ళి అక్కడే ఆ శివాలయం. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రూరల్ నియోజకవర్గంలో ఉన్న పరమేశ్వర నగర్లో 20 కోట్లతో అంతర్జాతీయ స్థాయి స్కూల్ ఏర్పాటుకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, వక్ఫ్ బోర్డు చైర్మన్ అజీజ్తో కలిసి మంత్రి నారాయణ భూమి పూజ చేశారు. ఇదే తరహాలో నెల్లూరులో ఉన్న మరో 14 స్కూల్స్ను తన కుమార్తె శరణి, ఇతర దాతల సహకారంతో తీర్చిదిద్దుతానని ఆయన ఇప్పటికే హామీ ఇచ్చారు. భూమి పూజ తర్వాత జరిగిన బహిరంగ సభలో మంత్రి నారాయణ మాట్లాడుతూ ఈ స్కూలుకు అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్గా నామకరణం చేశారు. చదువు మాత్రమే మనిషికి సమాజంలో గౌరవాన్ని పెంచుతుందని, నిరుపేదలకు నాణ్యమైన విద్యను అందించడమే తన జీవిత లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. కోట్ల రూపాయలు అంతా ఇంత కాదు. అంటే పేదరికం అంటే ఏందో తెలిసిన వాడిని కాబట్టి చేస్తున్నా. ఈరోజు నారాయణ ఇన్స్టిట్యూషన్స్ 30 రాష్ట్రాల్లో ఉన్నాయి. 7 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. 50,000 మంది ప్రతి నెల PFESA కట్టి శాలరీస్ తీసుకుంటున్నారు. చాలా సాటిస్ఫాక్షన్. 50,000 కుటుంబాలకు ఈరోజు నేను మా నారాయణ ఆర్గనైజేషన్ ఆధారమైంది. ఈరోజు మా పిల్లలకు వదిలేశారు, చక్కగా వాళ్ళే చేసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా చెప్పా, మీరు నెల్లూరు సిటీలో నన్ను 73,400 ఓట్లతో గెలిపించారు. వాళ్ళ పిల్లలకు చక్కటి చదువు ఇవ్వాలి, నారాయణ స్కూల్స్ కంటే బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలంటేనే మా కుమార్తె శరణి ఆ VRI స్కూల్ని పర్సనల్గా ఫాలో అప్ చేసి బిల్డింగ్ రెనోవేషన్ నుంచి ప్రతి రూమ్ ఎలా ఉండాలా, ఏ కలర్ ఉండాలా, ఏ రూమ్లో ఏ ఎక్విప్మెంట్ ఉండాలని తన టీం మొత్తం ఢిల్లీ నుంచి హైదరాబాద్ పిలిపించి తను చేసింది. అందుకని ఈ స్కూల్ కూడా నెల్లూరులో 15 స్కూల్స్ అదేవిధంగా చేయమన్నాను. ఈ స్కూల్ ప్రత్యేకంగా ఆమెకి అప్పచెప్పా. ఆమె నైటే వచ్చింది అమెరికా నుంచి. నైట్ అమెరికా నుంచి వస్తే ఇవాళ రాలేదంటే చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ యొక్క సీఎం రమేష్ వారి యొక్క సపోర్ట్తో, నారాయణ గ్రూప్ సపోర్ట్తో ఈ స్కూల్ని బ్రహ్మాండమైన స్కూల్గా చేస్తాం. ఎందుకంటే నిరుపేదలు ఎక్కువ మంది నా కంటితో చూసింది 42వ డివిజన్, 43వ డివిజన్, 48వ డివిజన్, పక్కన డివిజన్స్. కాబట్టి వాళ్ళకి ఏదో ఒకటి చాలా ఉద్దేశిస్తుందని ఆ రోజు కారులో పోతూ ఈ మధ్య రీసెంట్గా ఒక 10 days బ్యాక్, 1 week బ్యాక్ అజీజ్ అన్న అన్ని డివిజన్లలో ఏదో ఒకటి చేస్తున్నాం, పార్కులని అవన్నీ పెద్ద పెద్దవి చేస్తున్నాం, స్కూల్స్ చేస్తున్నాం. ఆ 42, 43 ప్రజలకు చేయాలంటే ఏమీ సైట్స్ లేవంటే అప్పుడు వర్కౌట్ సైట్ ఉందని ఆయన చెప్పడం, వెంటనే పోతాం పచ్చి చూస్తామంటే అక్కడికి రావటం. 5 ఎకరాల సైటు మీరు దీన్ని డిమార్క్ చేయండి, నేను CSR ఫండ్ తెప్పిస్తాను, దీంట్లో మంచి స్కూల్ కట్టండి. వర్క్ బోర్డు తరఫున ఈ స్కూలు గవర్నమెంట్ టీచర్లు ఇస్తుంది. వర్క్ బోర్డు తరఫున స్కూల్ వాళ్ళ స్కూలే. ఇక్కడ కట్టే బిల్డింగ్ వాళ్ళ ఆస్తే ఎవరు ఉండరు. సీఎం రమేష్ ఉండడు, నారాయణ గ్రూప్ బోర్డు ఉండరు. అవసరం లేదు, ఆయనకి అవసరం లేదు, మా పిల్లలకి అవసరం లేదు. కాబట్టి దీనికి గవర్నమెంట్ టీచర్లు ఇస్తుంది, గవర్నమెంట్ నడిపిస్తుంది. ఆల్రెడీ నేను ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. దీన్ని ఫస్ట్ ఫేజ్, 3 phases, ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్ కన్స్ట్రక్షన్ జూన్ 12 కల్లా కంప్లీట్ చేసి జూన్ 12కి అడ్మిషన్ ఇక్కడ స్టార్ట్ చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.
నారాయణ గారికి నిజంగా కూడా మంచి ఆలోచన, ఇది మంచి పని కూడా. మైనారిటీస్ కి, పేదలకి, అందులో మైనారిటీస్ పేదలకి ఇంత పెద్ద స్కూలు ఈ స్టాండర్డ్స్ లో ఇక్కడ కట్టడం అంటే చాలా గొప్ప విషయం, మంచి ఆలోచన కూడా. ఈ స్థలము నా పక్కనున్న అజీజ్ గారు కి ఆలోచన రావడం, మన రూరల్ ఎమ్మెల్యే గారు శ్రీధరు ఇమీడియట్ గా దాన్ని ముందు బొమ్మని చెప్పడం, ఇవన్నీ కూడా కలిసి వచ్చినాయి. ముస్లిం సోదరులందరికీ కూడా ఇది ఒక మంచి కాలేజ్ అవుతుంది. ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూలు అప్ టు ఇంటర్మీడియట్ అంట, మేబీ ఆ తర్వాత కాలేజ్ కూడా దాన్ని కంటిన్యూ చేస్తారేమో. ఎనివే ఈరోజు చాలా సంతోషం ఇటువంటి కార్యక్రమానికి నేను రావడం, ఈ ఫౌండేషన్కి నేను కూడా పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషం. ఒక్క మాట చెప్పాలా, మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు మైనారిటీస్ అంటే అభిమానము, ప్రేమ. ఇమాములకి 10,000, మౌజా 5,000, ఇటువంటి అన్ని మంచి ఆలోచనతో చేయడం. హాజ్ పిల్గ్రిమ్స్ కి 1 lakh, ఇవన్నీ ఆలోచనలు అంటే ఆయనకు ఉండే అభిమానము, మైనారిటీస్ మీద అభిమానము, ప్రేమతో ఇటువంటి కార్యక్రమాలు కూడా మన గవర్నమెంట్ ఈ రోజు ఉండే ఆర్థిక పరిస్థితుల్లో మైనారిటీస్ గుర్తు పెట్టుకొని చేయడం చాలా గొప్ప విషయం. మీ అందరు సంతోషం. ఈరోజు అభినందనలు. మంచి స్కూల్ ఇక్కడ కట్టబోతున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం 41వ డివిజన్ లో కోట్లాది విలువ చేసే వర్తపూర్ స్థలంలో అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ అనేది నెల్లూరు ప్రజలకి రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ గారు, వర్తపూర్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు ఇచ్చిన వరంగా నేను భావిస్తా ఉన్నా. నారాయణ గారి కుటుంబము శాశ్వత ఎమ్మెల్యే, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరుకి శాశ్వత ఎంపీ. కాబట్టి నారాయణ సార్ గారికి పేదరిక విలువ తెలుసు కాబట్టి ఇన్ని విద్యా సంస్థలు పెట్టాడు, అభివృద్ధి చెందాడు, దేవుడు సహకరించాడు, కష్టం చేశాడు. లక్షల కోట్లు, వేల కోట్ల స్కాములు పెట్టి నారాయణ సార్ సంపాదించలా, బ్యాంకుల నుంచి నారాయణ సార్ పంచలా. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కుటుంబం శాశ్వత ఎంపీ అని, నారాయణ గారి కుటుంబం శాశ్వత ఎమ్మెల్యే అని, వాళ్ళిద్దరూ కూడా బ్యాంకులు ముంచలా, లూటీలు చేయలా, లేకుంటే దౌర్జన్యాలు చేయలా, లేకుంటే దందాగిరి చేయలా. వాళ్ళు కష్టం చేశారు, దేవుడు అవకాశం ఇచ్చాడు, సంపాదించారు. ఈ రోజు తాము సంపాదించే డబ్బుల్ని ప్రజల కోసం ఖర్చు పెడుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విద్యుత్ ఛార్జీలపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారన్న హోంమంత్రి అనిత. ట్రూ ఆఫ్ ఛార్జీల విషయంలో ప్రభుత్వం చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుందని వెల్లడి. పెరుమాళ్లపాడులో మీ భూమి మీ హక్కు సభలో రైతులకు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన మంత్రి ఆనం. రాజముద్ర, క్యూఆర్, భూముల కొలతలతో ప్రభుత్వం వీటిని రూపొందించిందని స్పష్టం. ఏపీ వాళ్లు నీరు దోచుకుంటున్నారన్న బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆరోపణలో వాస్తవం లేదన్న ఎమ్మెల్యే సోమిరెడ్డి. అబద్దపు ఆరోపణలతో ఓట్లు రావని ఎద్దేవా. స్వప్రయోజనాల కోసం తెలంగాణ సీఎంతో ఏపీ సీఎం చంద్రబాబు కుమ్మక్కయ్యారు. విమర్శలు గుప్పించిన కర్నూలు వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతతో సమాప్తం. నమస్కారం.